ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళిండట. వెళ్ళి సార్ నాకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి సార్, నాకు నిద్ర వస్తలేదు, నైటు పందులు వచ్చేసి ఫుట్బాల్ ఆడుతున్నాయి సార్, ఫుట్బాల్ ఆడుతున్నాయి, నాకు నిద్ర రావట్లేదు సార్, నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి అన్నాడట. అప్పుడు డాక్టర్ అన్నాడట, సరే ఈ ట్యాబ్లెట్ తీసుకో బాబు, నీకు నిద్ర వచ్చేస్తుంది, నైట్ మంచి నిద్ర వస్తుంది వెళ్ళు అని అన్నాడట. ఈయన అన్నాడట పేషెంట్, సార్ రేపటి నుంచి చేసుకుంటా సార్ ట్యాబ్లెట్ అన్నాడట. అదేంటి బాయ్, నీకు పందులు వస్తున్నాయి అంటున్నావు, నిద్ర వస్తలేదు అంటున్నావు, ఫుట్బాల్ ఆడుతున్నాయి అంటున్నావు, మరి ఈరోజు వేసుకో కదా, నీకు పందులు రావు, ఫుట్బాల్ కలర్ రాదు, ఏం రాదు, మంచి నిద్ర వస్తుంది అని అంటే ఈయన అన్నాడట పేషెంట్, ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉంది సార్, ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ ఉంది సార్, రేపటి నుంచి చేసుకుంటా సార్ అన్నాడట. నమ్ముతున్నావు, చూసినావా నువ్వు కూడా సేమ్ ఇదే చేస్తున్నావు. నీకు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి నీకు. ఈ సమస్యలు తీరడానికి ఈ రోజు నుంచి రేపటి నుంచి పని చేస్తా అంటున్నావు, ఆ సమస్య కోసం నేను అట్లా పని చేస్తా ఇలా పని చేస్తా అంటున్నావు, వాయిదాలు వేసుకుంటూ వస్తున్నావు. వచ్చే నెల నుంచి చేస్తలే సార్, ఇంకో నెల నుంచి చేస్తానే సార్ అంటున్నావు. ఇప్పటికి ఎన్ని నెలలే, నవంబర్లో, ఆగస్టులో, డిసెంబర్లో నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు, జనవరి నుంచి చేస్తా, జనవరి నుంచి నేను ఎట్లా చేస్తా చూడు అని అన్నావు. ఇప్పుడు జనవరి అయిపోయా, 20 తారీఖు వచ్చే, ఏం చేస్తున్నావు మరి? ఏం చేస్తున్నావు? జనవరి నెల అయిపోతూ ఉంది, ఏం చేస్తున్నావు? వాయిదాలు వేసుకుంటూ ఉన్నావు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నువ్వు వాయిదాలు వేస్తున్నావు. మరి నీ విజయానికి ఆటంకాలు ఎవరు, విజయానికి అడ్డుకట్టలు ఎవరు వేస్తున్నారు? నువ్వే వేస్తున్నావు. నువ్వు చేస్తున్న వాయిదలే దానికి కారణం. కాబట్టి ఈ రోజు నుంచి ఆ వాయిదలు విడిచిపెట్టేసేయి, రైట్? ఈ రోజు నుంచి పని స్టార్ట్ చేయి, సక్సెస్ అవుతావని కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.